సంతోషంతో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు 2 చేతులు పైకెత్తి దేవాది దేవునికి ఆమెన్ అని చెప్దాం. సంతోషంతో ఉన్న వాళ్ళందరూ ఆమెన్. మరొకసారి ఆమెన్. ఓకే, ఆమెన్ అంటే అవును గాక, మేము కూడా సంతోషముతో ఉన్నాము గాక అని అర్థం. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడంటే అది మామూలు విషయము కాదు, చాలా కష్టమైన విషయం. ఒక వారము కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఒక వారంలో కుటుంబంలో దుఃఖం కూడా ఉంటుంది. ఒక్కొక్క మాట సంతోష పెడుతుంది మనిషిని, ఒక్కొక్క మాట మనిషిని బాధ కూడా పెడుతుంది. కానీ బాధ పెట్టినా సంతోష పెట్టినా మనం మాత్రం ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషముతో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ఈరోజు వాక్యం అంశం ఏమనగా, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. నాతో పాటు మీరు అందరూ చెప్పండి, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. ఇదే అంశం రాసి పెట్టుకోండి మీ హృదయమైన పలక మీద. వచ్చే ఆదివారం అడిగితే తొందరగా చెప్పండి, ఓకేనా? ఓకే, ఈ అంశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. నా ప్రాణమా నువ్వు ఎలాగా కుంగి ఉన్నావు. మంచి వార్త అంట, ఎముకలకు పుష్టిని, బలమును, శక్తినిస్తుందంట. మంచి వార్త. అలాగే చెడ్డ వార్త వచ్చినప్పుడు మన ఎముకలకు ఏమైపోతుంది చెప్పండి? బలహీనమైపోతాయి. మన శరీరం అంతా కూడా కుంగిపోతుంది. అంతెందుకు మన ప్రాణం కూడా కుంగిపోతుంది. ఏదైనా చెడ్డ వార్త తొందరగా వచ్చి చెప్పినట్టయితే. కాబట్టి ఆ సమయంలో మన ప్రాణం కూడా కుంగిపోతుంది. అందుకే ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. ప్రేమికులారా, తన ప్రాణముతో తను చెబుతూ ఉన్నాడు, నా ప్రాణమా నువ్వెందుకే అంత భయపడుతున్నావు, ఎందుకే నువ్వు అంత ఏడుస్తున్నావు, ఎందుకే అంత కుమిలిపోతున్నావు, ఎందుకే అంత భయపడుతున్నావు. ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు నీకెందుకు అని చెప్పేసి తన ప్రాణానికి తను ధైర్యం చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడు చెప్పండి, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. ప్రేమిలరా, చదువుకున్న అధ్యాయంలో నుండి మనము అక్కడే ఒక వచనాన్ని చదువుకుందాం. 35వ వచనం చదవండి ఎవరన్నా. 35వ వచనం. కాబట్టి అతడు ఆయమ్మను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బొగుగా కుంగదీసితివి. చాలు. ఇక్కడ ఒక కుమార్తెను బట్టి ఈయన ఏమంటున్నాడు? ఈయన పేరు ఇప్తా. ఆయన ఏమంటున్నాడు చెప్పండి? నా కుమారి, నన్ను ఎందుకు బొగుగా కుంగదీసితివి అని ఇట కిందికి వంగిపోతున్నాడు. అయ్యో నా కుమారి, నన్ను ఎందుకు కుంగదీసితివి అని ఆ బిడ్డ తండ్రి కండ్లకు కనపడగానే తండ్రికి సంతోషం కలగాలి కదా. సంతోషం కలగలేదండి. ఎమ్మడే, కుమారి నన్ను కుంగదీసితివి, నీ ముఖము నేను చూడగానే నేను కుంగిపోతిని. అయ్యో నాలో భయము కలుగుతుంది నిన్ను చూడగానే నా ప్రాణము పైనంతగా నా ప్రాణము నాలో బాధపడుతుంది. కుమారి, ఎంత పని చేసితివి నువ్వు అని చెప్పేసి ఆయన కుంగిపోతున్నాడండి. కుంగిపోయి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ కుమారి ఏం చేసింది, ఈయన ఏం చేసినాడు అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే పైన వచనాల్లో ఉన్నాయి. ఆయన అమోరీల దగ్గరికి విద్యానికి పోయినాడు. విద్యానికి పోయేటప్పుడు ఈయన ఒక మొక్కుబడి ఒప్పుకుంటాడు. యెహోవైన దేవా, నేను వాళ్ళ మీదకి విద్యానికి పోతూ ఉన్నాను, అయితే వాళ్ళు నన్ను ఓడియకూడదు, వాళ్ళందరినీ నా చేతికి అప్పగించు
నేను వాళ్ళందరినీ హతము చేస్తాను, వాళ్ళందరినీ ఓడిస్తాను, వాళ్ళు గ్రామంలో నుండి పారిపోయేటట్టు చేస్తాను. ఆ శక్తి, ఆ బలము, ఆ జ్ఞానము నాకు దయచేయము. నా పక్షాన నువ్వే యుద్ధము చేయము, నా సైన్యాన్ని బలపరచుము, నా పక్షాన నువ్వు సహాయం చేయమని. ఒకవేళ ఈ యుద్ధంలో నేను గెలిచినట్టయితే, ఈ యుద్ధంలో నుండి నేను గెలిచి నా ప్రాణముతో నా ఇంటికి నేను పోయేటప్పుడు నా ఇంటిలో నుండి ఏది ఎదురొస్తుందో అది నీకు బలిగా ఇస్తాను అని ఒప్పందము దేవునికి చేస్తాడు, ఒప్పుకుంటాడు. ఒక మొక్కుబడి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఈయన యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధంలోనికి వెళ్ళిపోగానే ఆ యుద్ధం అంతటిలో యెహోవా ఈయనకి బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఈయన సైన్యాన్ని బలపరిచాడు. అలాగే అమోరులు అందరినీ ఓడించాడు. దాదాపు అంటే 14 పట్టణంలో ప్రజలను తరిమి ఎల్లగొట్టాడు. ఎంతమంది చేతికి దొరికితే అంతమందిని హతం చేశాడు. ఆ యుద్ధం అంతా కూడా దేవుడు ఈయనకి జయప్రదముగా గెలిపించాడు. ఈయన గెలిచిన తర్వాత ఈయన సంతోషంగా ఈయన ఇంటికి రథాల మీద, గుర్రాల మీద తన సైన్యం అంతా తీసుకొని తన ఇంటికి వెళుతూ ఉన్నాడు. గుర్రాల మీద వెళుతూ ఉంటే ఆయన ఒప్పుకున్న ఒక్కుమడి కూతురికి తెలియదు. కూతురు ఏమనుకోయింది, అయ్యో మా నాయన వస్తున్నాడు, యుద్ధంలో నుంచి గెలిచి వస్తున్నాడు అని చెప్పేసి ఈ కూతురు కూడా కొంతమందిని ఊర్లో వాళ్ళని జమ చేసుకొని సంతోషంగా తండ్రికి ఎదురు వస్తూ ఉంది. ఎదురు వస్తూ ఉంటే ఎమ్మడే కూతుర్ని తండ్రి చూశాడండి. చూసి ఎమ్మడే ఏమంటున్నాడంటే ఆయన ఎమ్మడే ఆ కూతురు ముఖం చూడగానే ఎమ్మడే తన ప్రాణమంతా కుంగిపోయిందండి. ఆయనకు ఎమ్మడే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఎమ్మడే ఆయనకున్న రాజవస్త్రం అన్నీ కూడా పట్పట చింపి పారేస్తున్నాడు. వస్త్రాలన్నీ చింపేసి ఎమ్మడే నేల మీద పడిపోయాడు. నా కుమారి నన్ను బొగుగా కుంగదీసితివి, నా కుమారి నన్ను బొగుగా కుంగదీసితివి. అలా కుంగదీసే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కదా. కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనుషుల ప్రాణాలని కుంగదీస్తారు. ఏదో ఒక నమ్మక ద్రోహము దెబ్బకొట్టి, లేదంటే మోసము చేసి, ఏదో ఒకటి మనుషులు ఏం చేస్తారంటే కుంగదీస్తారండి, కుంగదీస్తారు. ఆ కుంగదీసినప్పుడు మీరు మాత్రము కుంగిపోవద్దండి, కుంగిపోవద్దండి. ఏబుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈయనని జ్ఞాపకం చేసుకోకూడదు, ఈ ఇప్తని జ్ఞాపకం చేసుకోకూడదు, ఏబుని జ్ఞాపకం చేసుకోవాలా. ఏబుకి ఒక్క రోజే, ఒక గంటలోపే ఆయనకున్న సర్వము నాశనం అయిపోయినా సరే ఆయన మాత్రము కుంగిపోలేదండి, కుంగిపోలేదు. కన్నీళ్ళు పెట్టలేదు, ఆయన ఏడవలేదు, నేలను పడలేదు, దిగులు చెందలేదు, భయపడలేదు. ఆయన ఏమాత్రము కుంగిపోలేదండి. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని నమ్మిన వాళ్ళు ఎలాగుంటారంటే దేని విషయంలో కుంగిపోరు, దేని విషయంలో భయపడరు, దేని విషయంలో దిగులు చెందరు. వాళ్ళు ఎల్లప్పుడూ గద్దించే సింహములే ధైర్యముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు. అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. అబ్రహామును దేవుడు అడిగాడు, అబ్రహాము నీకున్న ఏకైక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి ఈరోజు అన్నాడు. అంతే. అబ్రహాం ఏమన్నాడు, పో స్వామి నీకు బుద్ధి ఉందా, నా కుమారుని బలి ఇమ్మంటావా, కావాలంటే నా తలకాయ పెడతాగా, నా కొడుకుని అమ్మో ఇయ్యను, నా కొడుకు నా గుండెల మీదే ఉండాల, నా భుజముల మీదే ఉండాలి, కానీ నీకు బలి ఇయ్యను అన్నాడా.
దేవుడు చెప్పిన ఒక్కటే మాటకే ఆయన లోబడి కొడుకుని తీసుకొని కొండెక్కడానికి వెళ్ళిపోయినాడుగా. చూసావా, కొడుకుని అడిగితే కూడా బలిని ఆయనలో ఏం లేదు చెప్పండి, భయము లేదు, దిగులు లేదు, చింత లేదు. యెహోవే నా కొడుకుని ఇచ్చాడు, యెహోవే నా కొడుకుని బలి అడుగుతున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక, ఇస్తాను, ఎనికి వెళ్ళను అని చెప్పేసి కొడుకుని తీసుకొని వెళ్ళాడు. ఆ కొడుకుడు ఏమన్నాడు తెలుసా? నాయనా, కట్టెలు ఉన్నవి, దివిటి ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రెపిల్ల యాడుంది అని అడుగుతున్నాడు. దేవుడే చూసుకుంటాడు అని అబ్రాహాము అంటున్నాడు. అంతవరకు కూడా చెప్పలేదు, కానీ కొడుకు తెలుసు. తెలిసినా కానీ సరే నా తండ్రి కొరకు, నా తండ్రి మాట కొరకు, దేవుని కొరకు నేను బలి అవ్వడానికి సిద్ధమే అన్నాడు. కట్టెలు భరిస్తే కట్టెల మీద పండుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేసి కట్టేపించుకున్నాడు, నరుకుతానని కత్తెత్తితే కూడా సరే అన్నాడు. అలాంటి కొడుకు కావాలండి, అలాంటి తండ్రి కావాలండి. దేవుని కొరకు అంత విశ్వాసము కలిగి ఉండాల. ఆ సమయంలో కూడా సరే అబ్రాహాముకి దుఃఖము లేదు, ఆ సమయంలో కూడా సరే ఇస్సాకుకి దుఃఖము లేదు. దేవుని కొరకు ప్రాణముతో సైత్యమైనా సరే ఈయడానికి ముందుకు రావాలి, కానీ ఏడవకూడదండి, ఏడవకూడదు, చింత చేయకూడదు. చాలామంది మీలో స్త్రీలు చిన్న విషయానికి ఏడుస్తారండి, చిన్న విషయానికి ఎక్కి ఏడుస్తారండి. అలా ఏడ్చకూడదండి. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని నమ్ముకుంటే, దేవుని ఒక వాక్యం మీలో ఉంటే ఆ ఏడుపు రాదు. మీ కుటుంబంలో ఏది జరిగినా సరే దేవునికి స్తోత్రమని నిరీక్షణ కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలా. సరే చూద్దాం, దేవుని మీద భారం వేద్దాం, ప్రార్థన చేద్దాం అని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉండాలా, అంతేగాని దిగులు పడకూడదు. అందుకే నేను అంటుంటాను కదా, ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్పుదును, సంతోషించండి, సంతోషించండి. కీడు జరిగినను మేలు జరిగినను, ఈరోజు భూకంపం వచ్చి నువ్వు చచ్చిపోతావంటే కూడా నువ్వు ప్రభులో సంతోషించాలా. అమ్మ, ఎంతమంది సంతోషిస్తారు చెప్పండి? ఈరోజు భూకంపం వస్తుంది, మీరు అందరూ చచ్చిపోతారని వార్త వస్తే ఎంతమంది సంతోషిస్తారు చెప్పండి? చెప్పండి, ఎంతమంది సంతోషిస్తారు? చాలామంది బాధపడతారు. అమ్మో, నేను నా కొడుకు అందరూ భూకంపం వస్తుంది అంటే పోవాలి, అబ్బో వద్దు, ప్రాణం పోతుంది, ఇంకే బియ్యం ఉండే వండుకొని తినాలా, ఇంకే బ్యాలు ఉండే పప్పు చేసుకొని తినాలా, ఇల్లు ఉంది ఇంకా అనుభవించాలి, బంగారు ఉంది, అమ్మో అట్టే బంగారుతో పోవాలా నేను లోపలికి. ఇలాంటి దిగులు, ఇలాంటివి ఉండకూడదు. ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నావో, ఎప్పుడైతే ప్రభుని విశ్వాసం కలిగి ఉన్నావో, ప్రాణముతో సైత్యము దేవుని పాదాల కాల పెట్టడానికి సిద్ధంగా ఉండాలా. అందుకే ఎల్లప్పుడూ సంతోషించాలా. అబ్రహామునికి కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని బలి అడిగితే కూడా సరే ఎనిక్కిపోలేదు, ఆయన ముందుకు వెళ్ళాడు. అలాగే తండ్రి మాటను మందించి ఈ కుమారుడు కూడా సరే నన్ను బలి అని చెప్పేసి కుమారుడు కూడా కట్ల మీద వండుకున్నాడు. అంత త్యాగం ఉండాలండి దేవుని నమ్మిన బిడ్డలకి. అమ్మా, ఎంత త్యాగం ఉండాలా? ప్రాణం పెట్టడానికి సరే త్యాగం ఉండాలా, గొంతు కోపించుకోవడానికి సరే త్యాగం ఉండాలా. యేసు ప్రభుకి కాళ్ళలో చేతులు ములికిలు కొడుతుంటే వద్దన్నాడా? ఏడ్చినాడా? కొట్టు అన్నాడు. ఎవరైతే దేవుని కొరకు ప్రాణం పెడతారో దాన్ని మళ్ళా పొందుతారండి. దేవుని కొరకు త్యాగం చేసేవాడుగా ఉండాలా, ఎనికిపోకూడదు. కాబట్టి ప్రేమించులారా, ఒక మనం ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ దేవుడు బలి అడిగితే వాళ్ళిద్దరూ ఎనికిపోలేదండి, ముందుకు వచ్చారు. అలాగే మనం యోబుని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక్కటే రోజే 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఆయనకున్న గాడిదలు, ఒంటెలు, ఏనుగలు, గొర్రెలు, పశువులు, ఎద్దులు, పంట అంతా ఒకే రోజు నాశనం అయిపోతే కూడా సరే
ఆయన మాత్రం ప్రభునందు సంతోషించాడు. అంత విశ్వాసం ఉండాలి మీలో ఏమి విశ్వాసం ఉందో ఏం లేదు, కానీ మీలో దిగులు చెందుతారు, భయపడతారండి. మీరు భయపడకూడదు. ఏ బువలే ఏమిచ్చినా సరే, ఏం తీసుకోపోయినా సరే ఆయన ఇష్టం. నేను ఏమి చేయగలను? నేను ప్రార్థన చేస్తా తప్ప అంతకుమించి నేను ఏమీ చేయలేను. అంతమంది పోయినా కూడా సరే ఆయన ఏమన్నాడు చెప్పండి? సాగులు పడి నమస్కారం చేసి నా పిల్లలను, నా ఆస్తిని, నా ఒంటెలను, నా పశువులను, నా గాడిదలను అన్నీ దేవుడే ఇచ్చాడు. అన్ని దేవుడే తీసుకొని పోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. అంత విశ్వాసం మీలో ఉండాలా. అంత విశ్వాసం మీలో ఉండాలంటే దేవుని ఒక్క వాక్యం వినాలా. దేవుని ఒక్క వాక్యం వినారు, టకామని లేచిపోతారు. లేచిపోయి ఆటలు కూర్చుంటారు. ఆటకి 2-3 సార్లు తిరుగుతారు. ఏమి సెల్ ఫోన్ చూసుకుంటుంటారు బయటికి పోయి. అట్టుంటే మీకు అంత విశ్వాసం వస్తుందా చెప్పండి? బయట పోయి ఆటలు కూర్చొని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దేవుని సన్నిధికి వస్తే కూడా భయం లేకపోతే మీకు అంత విశ్వాసం ఎలాగొస్తుంది? అంత భక్తి ఎలాగొస్తుంది? దేవుని సన్నిధికి వస్తే లాస్ట్ వరకు లయకూడదండి, లయకూడదు. దేవుని ఒక వాక్యము చెబుతూ ఉంటే దాన్ని పూజించాలా. దాన్ని నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోవాలా. ఏదైనా నీవు కుంగిపోయే సమయంలో దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటే నీకు శక్తి వస్తుంది, నీకు బలం వస్తుంది, నీకు మంచి విశ్వాసం వస్తుంది. కాబట్టి ప్రేమిందరా, నేను 2 ఉదాహరణలు చెప్పాను. అబ్రాహాం ఇస్సాకు వలె ఉండాలా, అలాగనే ఏబు వలె ఉండాలా. మన సంఘస్థులు ఏబు వలె ఉండాలా. దేనికి భయపడకూడదు, కుంగిపోకూడదు, మనిషిది కాకూడదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉంది కదా, నా కుమారి నన్నెందుకు బొగుగా కుంగదీచితి. మరొకసారి చదవండి అన్నమాట, 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో ఏమంటాడు చెప్పండి? అయ్యో నా కుమారి, నీవు నన్ను బొగుగా కుంగదీసితివి, బొగుగా కుంగదీసితివి. కుమార్తె కంటి కనపడగానే ఎమ్మడే ఇంట్లోకి ఏమొచ్చింది చెప్పండి? భయం వచ్చేసిందండి. అయ్యో నేను దేవునికి మొక్కున్నా, నా ఇంటిలో నుంచి ఏది నాకు ఎదురొస్తుందో దాన్ని నీకు బలిస్తానని ఒప్పుకున్నా, కానీ నా కుమార్తె వచ్చింది, నా కుమార్తెని ఈరోజు నేను బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కుంగిపోయినాడండి. ఆయన కుంగిపోయినాడు. అంతేగాక పిచ్చి లేచిన మాదిరిగా ఆయన బట్టలను చింపుకున్నాడు. ఎవరైతే పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంటారో వాళ్ళు పిచ్చోళ్ళతో సమానం అండి. పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంటారో నిజంగా వాళ్ళకి ఇంకా వాక్యం అర్థం కాలేదు. అట్టని పిల్లల్ని ప్రేమించొద్దని నేను చెప్పను. అంత ఉండకూడదు, ఎంత ఉండాలో అంతే ఉండాలా. నీ పిల్లలను దేవునికి సమర్పించాలా. నాకు కూడా 11 మంది ఉన్నారు, మనుమలు మనుమరాలు. వాళ్ళ గురించి గింత కూడా చింత చేయండి. ఉంటే ఉంటారు, పోతే పోతారు. దేవునికి స్తోత్రం అంట నేను. అంతే. అంత ధైర్యం కలిగి ఉండాలి మనిషి అంటున్నాను నేను మిమ్మల్ని. కాబట్టి ప్రేమ బిడ్డలారా, ఎమ్మడే ఆయన ఏం చేసినాడు చెప్పండి? ఎమ్మడే తన బట్టలను చింపుకొని అయ్యో అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. ఏమో ఈయన కష్టపడి ఆ బిడ్డని కడుపులో పెట్టుకొని కన్నట్టు దేవుడిచ్చాడండి ఆ బిడ్డని. నువ్వు ఒప్పుకున్నావు, వచ్చింది బలి, మాట తప్పుకోకుండా. అంతేగాని అంత ఏడ్చాలా చెప్పు? నేనైతే కానీ ఏడ్చాను. మా పెదరాజుని బలి అడిగితే కూడా ఇచ్చేస్తా. నిజం చెప్తున్నా నేను. ఏమి ఇసాకో నీ పెదరాజుని బలి అంటే, దేవునికి స్తోత్రము తండ్రి, నా పెదరాజుని ఇచ్చింది నువ్వే తీసుకుంటా అంటున్నావు. గొంతు కోసేస్తా. ఏడ్చినా కూడా ఇస్తాడు.
అంటే అంత విశ్వాసము కలిగి ఉండాలండి, అంత విశ్వాసం కలిగి ఉండాలి మనిషికి. అమ్మ మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని అడిగితే చెప్పండి. రాధమ్మ మళ్ళీ అవుతుందమ్మా ఈరోజు. రాధమ్మ చెప్పు, నీ నోటి నుంచి చెప్పు మాట చూద్దాం. ఏమ్మా? కొట్టండి సపోర్ట్లు అందరూ. చూసావా, రాధమ్మకుండేది ఒకే కొడుకున్నాడు, శరణ్. వాళ్ళ అమ్మకి దెబ్బ తగ్గి వాళ్ళ తల్లిని ఎత్తుకోబోతున్నాడు, ఎంత ప్రేమనో. అట్టా కొడుకుని కూడా దేవుడు అడిగితే సిద్ధంగా ఉంటా ఉంటుంది. అదే అండి విశ్వాసం అంటే. నిజం, అంత విశ్వాసం ఉండాల. దేవుని యొక్క మాటలు మనం వింటే మనకేమొస్తుందంటే పౌరుషం వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆదరణ వస్తుంది, శక్తి వస్తుంది. నిలబడతాం, కుంగిపోము, పడిపోము, బట్టలు చింపుకోము, తలకాయ తీసుకొని నేల కొట్టుకోము. నిలబడాలండి, నిలబడాల. దేవుని బిడ్డలు స్థిరముగా నిలబడాలి దేవునిలో. దేవుడు ఏదైనా సరే అగ్గిలాంటి పరీక్ష నీకు పెట్టినప్పుడు అగ్గిలాంటి పరీక్షలో నువ్వు ఓడిపోకూడదు. బంగారు అగ్గిలో కాలినప్పుడే దానికి సువర్ణముగా బయటకు వచ్చేది, అది మెరిసేది. అగ్గిలాంటి సమస్యలు శోధనలు వచ్చినప్పుడు ఎన్నడే కానీ సరే దేవుని బిడ్డలు కుంగిపోకూడదు. మీ ఇంట్లో కూడా భయంకరమైన సమస్యలు ఒక్కోసారి రావచ్చు. అంత మాత్రాన కుంగిపోకూడదు, బట్టలు చింపుకోకూడదు, కోపడకూడదు, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఆయన అంటున్నాడు అయ్యో అంటే తెలుసా లాస్ట్ మాట అది, అయ్యో నా పని అయిపోయింది అమ్మా, అయ్యో నా పని అయిపోయింది. ఏం పని అయిపోయింది? అసలు నిన్నిచ్చింది, అసలు నువ్వు పుట్టిందే దేవుని చిత్తము, నీ బిడ్డ పుట్టిందే దేవుని చిత్తము. ఏం ప్రాణానికి అంత ప్రాణం అంటే అంత తీపా? ప్రాణం అంటే అంత ప్రేమనా? ప్రేమేంద్రులారా, ప్రాణానికి క్రైస్తవుడు భయపడకూడదండి, ధైర్యంగా ఉండాలా. అందుకే ఆయన అంటున్నాడు అయ్యో నా కుమారి నన్నెందుకు బహుగా కుంగ తీసితివి అని ఎమ్మడే నేల మీద పడిపోయినాడు అండి. నేల మీద పడిపోయినాడు కానీ ఎమ్మడే తన కుమార్తె ఏమంటుందో చూద్దాం ఒకసారి. చదవండి 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావు, నీ నోటి నుండి బయలుదేరిన ఈ మాట చొప్పున నాకు చేయమబ్బా. కుమారుకు ఉందండి విశ్వాసం దేవుని మీద. కుమారు ఏమంటుంది చెప్పండి? తండ్రి నీ నోటి నుంచి వచ్చిన మాట చొప్పున యెహోవాకు నన్ను బలి, నేను భయపడను. నువ్వు కుంగిపోవద్దు. ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు? ఎందుకు అయ్యో అంటున్నావు? ఎందుకు? చాలు, యుద్ధంలో గెలిచినావు అంతే కుమార్తె. అంతేకాదు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అవతల కుమారులు లేరు, ఇంకా కుమార్తెలు లేరు. చదవండి ఆ మాట, అక్కడ ఉంది కింద. ఆయన అంటున్నాడు ఆ కుమార్తె తప్ప కుమారులే కానీ కుమార్తెలే కానీ ఎవ్వరూ లేరు, ఒకే ఒక కుమార్తె ఉన్నావు కదా కుమార్తె అంటున్నాడు. లేదు నాయనా, నువ్వు మాట ఇచ్చినావు నా తండ్రివి, దేవునికి మాట ఇచ్చావు, దేవునికి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి అది నువ్వు తప్పకూడదు. నేను సిద్ధంగా ఉన్నా, నా తల దేవుని కొరకు నరికించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నన్ను నరకడానికి నువ్వు సిద్ధంగా ఉండు, మాట తప్పకూడదు మనం అని చెప్పేసి కుమార్తె ఏం చేసి చెప్పండి, తండ్రికి ధైర్యం చెప్పిందండి. ఇప్పుడు మా పెద్దరాజు కూడా ధైర్యం చెప్పినాడు కదా, ఆ చరణ్ కూడా ధైర్యం చెప్పినాడు వాళ్ళ అమ్మకి. చరణ్ వాళ్ళ అమ్మకి ఏం చెప్పినాడు? సరేలే అమ్మా
అన్నాడేమో. మా పెద్దరాజు కూడా సరే నాయన కానీ దేవుని కొరకు బలైతే ఏమవుతుంది, కానీ ఏదో ఒక రోజు పోవడానికి తప్పదు కదా, కానీ దేవుని కొరకు కొద్దిగా ముందు. అలాగనే ఆ కుమార్తె అంటుంది, నాయనా దేవునికి ఇచ్చిన మాట ప్రకారముగా నా తండ్రి అలాగనే చెయ్యి, నేనేం భయపడను, కానీ నాకు ఒక అవకాశం ఇస్తావా అంటుంది. ఏం కావాలి అవకాశం? 2 నెలలు నేను నా చెలికత్తెలతో నా స్నేహితులతో నేను కొండ ఎక్కుతాను, లోయలు చూస్తాను, ఆటపాటలు ఆడుకుంటాను, ఆ ప్రకృతిలో నేను సంతోషిస్తాను, ఆ వాతావరణం అంతా నేను చూసి 2 నెలల తర్వాత వచ్చి నీ దగ్గర తల పెడతా, నువ్వు నరికి పారని చెప్పేసి కూతురు 2 నెలలు టైం తీసుకొని తన స్నేహితులను చెలికత్తులను తీసుకొని కొండలు లోయలు అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి నైనా 2 నెలలు అయింది అని చెప్పేసి అమ్మడే తల దేవుని కొరకు ఏం చేసింది చెప్పండి? త్యాగం చేసిందండి. దేవుని కొరకు ప్రాణముతో సైత్యము దేవుని పాదాల దగ్గర పెట్టువారుగా ఉండాలి. ఎప్పుడైతే ప్రాణం పెట్టడానికి మనం ముందు ఉన్నట్టయితే దేని విషయములో చింత చెయ్యము, దేని విషయములో దిగులు చెందము, దేని విషయములో కన్నీళ్ళు కిందికి రావు. బలంగా దేవునిలో ఉండి ప్రార్థన చేయాల, స్తోత్రం అనాలా. ఏదైనా సమస్య వస్తే దేవునికి స్తోత్రం శుద్ధి అనాలి. అంతేగా నీ సమస్యలు హింసలు అన్నీ పారిపోతాయి. సమస్యలు వస్తే ప్రార్థన చేయరు, ఇబ్బందులు వస్తే ప్రార్థన చేయరు, చింత చేస్తారండి. అయ్యో అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు తండ్రి, ఈ బాధలు తట్టుకోలేము. ఆ కొడుకిట్ట, ఆ బిడ్డెట్ట, ఆ మనుముడిట్ట, వాడిట్ట, ఈడిట్ట వాడిట్ట, ఇదిట చింత చేసి ప్రార్థన కూడా రారు, చర్చి కూడా రారు, ప్రార్థన కూడా చేయరు. యా ప్రార్థనలే అయ్యా, మా ఇంట్లో సమస్యలు ఎట్టుండే చూడు, మా సమస్యలు ఎట్టుండే చూడు, ఇంట్లో అన్ని సమస్యలే. ఉప్పు లేదు, మిరపకాయ లేదు, బియ్యం లేదు, ఏమి సమస్యలు చెప్పుకుంటూ ప్రార్థన మానేస్తారు, దేవుని వదిలేస్తారు. లాస్ట్కి విశ్వాసులు పిశాసులు అయిపోతారండి. ఎంతోమంది పిశాసులు అయిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని మార్గంలో ఉన్నాక దేవుని రుచి చూసిన తర్వాత దేవుని మార్గంలో స్థిరంగా నిలబడండి. భయపడొద్దండి, దిగులు చెందొద్దండి. మీ ప్రతి పనుల భారము దేవుని మీద మోపండి, ప్రతి సమస్య దేవుని మీద మోపండి, ధైర్యముగా మీరు ఉండండి. ప్రేమికులారా, తండ్రి కుంగిపోయాడు కానీ కుమార్తె మాత్రం ఏమని చెప్పండి? అమ్మ కుమార్తె ఏమని చెప్పండి? తండ్రి నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారంగా నన్ను బలి ఇవ్వు అని చెప్పి కుమార్తె తండ్రికి ధైర్యం చెప్పింది. అలాగ ఎవరైనా ఒకరు కుంగినప్పుడు ఇంకో మనిషి ఏం చేయాలి చెప్పండి? ధైర్యం ఇవ్వాలి. ఇద్దరు ఏడ్చుకుంటూ ఉండకూడదు. ఆ కుమార్తె కూడా తండ్రి నేను చచ్చిపోను, నన్ను చంపుతావని పారిపోయింటే చెప్పండి, నువ్వెట్టా తండ్రి కషాయి తండ్రివి, నన్ను చంపేస్తావా, నా గొంతుకు వస్తావా, నేను నీ ఇంట్లో ఉండను పో, నేను నీ తిండి తినను పో అని చెప్పేసి పారిపోతే ఎట్లుంటో చెప్పండి. వాళ్ళు నిశ్వాసులు అంటారా, పిశాసులు అంటారు. కాబట్టి ఆ కుమార్తె వల్ల ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా ఇసాకు వల్ల ధైర్యంగా ఉండాలి, ఏబు వల్ల ధైర్యంగా ఉండాలి, అబ్రాము కూడా ధైర్యంగా ఉన్నాడు. ఆ నలుగురు వలె మీరు కూడా ధైర్యంగా ఉండి మీ ప్రాణములను మీరు కుంగ తీసుకోవద్దండి. మీ ప్రాణాలను మీరు చింత పెట్టుకోవద్దండి. చింత అనేది ఈ శరీరం అంతా కరిగిపోతుంది, ఈ శరీరం కరిగిపోతుంది. కాబట్టి అలాగ మీరు చింత పెట్టుకోకుండా ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన మధ్యలో అబ్రాము ఉన్నాడు, మంచి సువార్త గాయకుడు, ఒక పాట పాడతాడు. వస్తారు పాడుతూ ఉంటే వస్తారు.
మైక్ మైక్ ఇవ్వండి. వాయిద్యాలు వాయించేవారు ఎక్కడ పోయారు? అంటే తపల కొట్టే విన్నాడు ఆ పిల్లడు. పిలిచిపో, ఒకసారి పిలిచిపో. హల్లెలూయా. చాలా చక్కగా చెప్పాడు. మరి మీకేం అర్థమైందో? చాలా మంది కుంగిపోతున్నారు, చాలా మంది పడిపోతున్నారు. పౌలు శీలలు ఒక్కసారి అనుకుంటే పౌలు శీలలు ఇప్పుడే అర్థమవుతుంది. పౌలు శీలలు అర్ధరాత్రిలో వాళ్ళ కొట్టి 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 సంఖ్యలు వేసి మరి ఆ యొక్క చెరసాలలో వేస్తే ఏమైపోయింది? ఇక్కడ చూడండి, ఆ చెరసాలలో వేస్తే వాళ్ళు కుంగిపోలేదు. పౌలు శీలలు కుంగిపోలేదు, అంతే కదా సార్? కుంగిపోలేదు, సంతోషంతో కీర్తనలు పాడినట. ఆ పాటలు పాడుతుంటే అక్కడ ఏం జరిగింది? భూకంపం కలిగింది, శరసాల పునాదులు కదిలినాయంట. బాగా అర్థం చేసుకోండి, కుంగిపోలేదు. ఈ పాట కూడా మరి సారు ఏ పాట, ఏ వాక్యం చెప్పాడో ఇదే పాట వస్తుంటుంది, దాంట్లో కలిసి ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. పాటలు ఏ వాక్యం చెప్తే అదే వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాడుకుందాం. ఎలగాలమ్మా యువరాజు, యువరాజు, యువరాజు తర్రా, ఎలగాలమ్మా మీరు ఎలగాలయ్యా. కరెంటు స్విచ్ చేస్తే ఇంట్లో వెలుగుతుంటుంది, ఇంట్లో దీపం పెడితే వెలుగుతుంటుంది. మీరు ఎలగాలే, ఇతర వాళ్ళని వెలిగించాలి. ఏమ్మా, మీరు ఎలగాలే, ఇతర వాళ్ళని వెలిగించాలి. వెలిగించకుండా మీరే కుంగిపోతే వాళ్ళు ఎలగలేరు, మీరు పోలేరు. పాట పాడుకుందాం. ఎలగాలమ్మా మీరు ఎలగాలయ్యా, యేసయ్యలో మీరు వెలగాలమ్మా, యేసయ్యలో మీరు వెలగాలయ్యా. ఎలగాలే, దగ 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 కరెంట్లుగా ఎలగాలి అని పాట అర్థం చేసుకోండి. ఎలగాలమ్మా మీరు వెలగాలయ్యా, యేసులో మీరు వెలగాలమ్మా, యేసులో మీరు వెలగాలమ్మా. కొందరు వెలిగినట్ట వెలుగుతారు, కష్టాలు వచ్చే వరకు పడిపోతారు. కొందరు వెలిగినట్ట వెలుగుతారు, శోధన వచ్చే వరకు కుంగిపోతారు. కొందరు వెలిగినట్ట వెలుగుతారు, కష్టాలు వచ్చే వరకు పడిపోతారు. కొందరు వెలిగినట్ట వెలుగుతారు, శోధన వచ్చే వరకు కుంగిపోతారు. శోధన వచ్చే వరకు కుంగిపోతారు. ఎలగాలమ్మ నీవు ఎలగాలయ్యా, యేసులో మీరు ఎలగాలమ్మ, యేసులో మీరు ఎలగాలయ్యా. హల్లెలూయా. మాట అర్థమవుతుందా? ఎన్ని రోజులు మందిరానికొచ్చిన, ఎంతకాలము మేము ప్రార్థన చేసిన, అవిశ్వాసులకు ఇదే నమ్మకం. ఎన్ని రోజులు మందిరానికొచ్చిన, ఎంతకాలము మేము ప్రార్థన చేసిన, మా సమస్యలు పోలేదో, మా కష్టాలు తప్పలేదు. మా సమస్యలు పోలేదో, మా కష్టాలు తప్పలేదు. అనుకుంటారు కొందరు, అనుకుంటారు మీరు అనుకుంటారు, మీరు అనుకుంటారు. ఎదగాలమ్మా మీరు వెలగాలమ్మా, యేసయ్యలో మీరు ఎదగాలయ్యా. ఎలగాలమ్మా మీరు ఎలగాలయ్యా, యేసులో మీరు ఎలగాలమ్మా.
ఎలగాలయ్యా. గోధుమ గింజలు తూర్పు వయ్యగా, గోధుమలు గింజలు తూర్పు వయ్యగా, గట్టి గింజలు ఒక చోట పడును, తాలు గింజలు గాలికి ఎగిరిపోవును. గోధుమ గింజలు తూర్పు వయ్యగా, గట్టి గింజలైతే ఒక చోట పడును, తాలు గింజలైతే గాలికి ఎగిరిపోవును. గోధుమ గింజలు తూర్పు వయ్యగా, గట్టి గింజలైతే ఒక చోట పడును, తాలు గింజలైతే గాలికి ఎగిరిపోవును. నీవు గట్టి గింజలాగా ఉంటావా లేక తాలు గింజలాగా ఉంటావా? ఒకసారి అర్థం చేసుకో అమ్మలారా. నువ్వు గట్టి గింజలాగా ఉంటావా తాలు గింజలాగా ఉంటావా? ఓ అయ్యలారాం, నువ్వు గట్టి గింజలాగా ఉంటావా నీవు తాలు గింజలాగా ఉంటావా? నువ్వు గట్టి గింజలాగా ఉంటావా నీవు తాలు గింజలాగా ఉంటావా? ఒక్కసారి పరీక్ష చేసుకో, ఒక్కసారి పరీక్ష చేసుకో, ఒక్కసారి పరీక్ష చేసుకో. ఎలగాలమ్మా నీవు వెలగాలయ్యా, యేసులో నీవు వెలగాలమ్మా. ఎలగాలమ్మా నీవు వెలగాలయ్యా, యేసులో నీవు వెలగాలమ్మా. కొందరు వెలిగినట్టే ఎలుగుతారు, కష్టాలు వచ్చే వరకు పడిపోతారు. కొందరు వెలిగినట్టే వెలుగుతారు, శోధన వచ్చే వరకు కుంగిపోతారు. శోధన వచ్చే వరకు కుంగిపోతారు. ఎలగాలమ్మా నీవు వెలగాలయ్యా, యేసులో నీవు వెలగాలమ్మా, యేసులో నీవు వెలగాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఎలుగుతున్నారో ఎంతమంది ఎలగకుండా ఉండరో చెప్పలేం. కుటుంబం వెలిగించుకుంటే చాలు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం పోతుంది, ఆఖరి నెలలో ఉండం కాబట్టి ఇంతవరకు బతికించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు ఎంతో బతికించింది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా బాగా మరి సురుగ్గా మరి ముందుకు సాగిపోవాలని మరి దేవుని కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఓకే, మంచిది. అబ్రామయ్య చాలా చక్కటి పాట పాడినాడు. ఎదగాలమ్మా ఎదగాలయ్యా, వెలగాలి వెలగాలి వెదగాలి. ఎలుగుతూనే కదా ఎదిగేది, ఎదుగుతూనే కదా వెలిగేది. కాబట్టి ఆ రెండు చాలా అవసరము. అలా ఎదగాల. తాళ్ళు గింజల మాదిరి ఉండద్దండి. తాళ్ళు గింజలు ఏం చేస్తాయేమో చెప్పండి? దాంట్లో బలం లేదు, దాంట్లో గింజ లేదు. గాలికి తురుపాలు పోస్తే ఆడవి పడతాయి. అవన్నిటిని ఏం చేస్తాడు? పక్కకి దొబ్బేసి లాస్ట్కి గింజలన్నీ సంచులు ఎత్తుకొని ఇంటికి పంపిస్తాడు. ఆ పొట్టుని ఏం చేస్తాడు? అగ్గుపుల్ల పెట్టి అంటిస్తాడు, అంతా కాలిపోతుంది. కాబట్టి మనం అలాగ ఉండకూడదు, గట్టి గింజ వలె ఉండాలా, గట్టి గింజ వలె ఉండాలా. ఓకే, మంచిది. మరొక అధ్యాయం మనం చదువుకుందాం. 1 సమూయేలు 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఎవరన్నా. 18వ వచనం. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి దూరము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ ఇరిగి చనిపోయెను. చాలు. ఈయన ఎలా చచ్చిపోయినాడు?
ఒక వార్త వచ్చి చెప్పాడంట. ఒక ఆయన వచ్చి ఏమని చెప్పాడు? ఏలి ఏలి, ఆ యుద్ధములో ఫిలిష్తీయుల ద్వారా నీ ఇద్దరు కొడుకులు హతమైపోయినారు, మన సైన్యం అంతా హతమైపోయింది, దేవుని మందస్తమును వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి ఆ వార్త తెలగానే ఎమ్మడే కుంగిపోయినాడు. కుంగిపోయి అక్కడే ఊరిబాకిల దగ్గర కూర్చున్నాడంట. అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఆనిచ్చి అలాగ కింద పడి ఎనిక్కిబడి మెడ ఇలాగ ఇరిగి అట్టే చచ్చిపోయినాడు. చూసావా? భయము మనిషిని చంపేస్తుందండి. భయము మనిషిని కుంగదీస్తుందండి. అందుకే ధైర్యంగా ఉండాలా. యుద్ధానికి పోయినప్పుడు సావడానికైనా సిద్ధంగా ఉండాలా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలా. నీ కొడుకులు యుద్ధంలో చచ్చిపోయినారని వార్త తెలగానే, అయ్యో నాకున్న ఇద్దరు కొడుకులు చచ్చిపోయారా అని చెప్పేసి ఎమ్మడే ఈ తండ్రి భయపడి ఎమ్మడే ఆ సమయంలో ఎమ్మడే అన్నాడేమో. అంత భయం ఉండకూడదండి క్రైస్తవులకి. క్రైస్తవులు కూడా ఏదైనా వారు చెప్పినప్పుడు అయిపోయి ఎమ్మడే పట్టేస్తుంది. ఇలా అమ్మా గుండె ఎమ్మడే హార్ట్ అటాక్ ఎమ్మడే పట్టేస్తుంది. అయిపోయా ఒకటి రెండోది పడిపోతాడు, మూడోది మెడకాయ ఇరిగి అట్టే చనిపోయినాడు. కొన్ని వార్తలు భయంకరమైన వార్తలు వస్తుంటాయి. నీ పిల్లలు చనిపోయినారు యుద్ధములో అని చెప్పగానే ఎమ్మడే ఆయన కుంగిపోయి కూర్చున్న చోటనే అట్టే వెనకబడి తన మెడకాయ అట్ట కిందికి ఆలబడి ఆ తూకానికి మెడ ఇరిగి అక్కడికక్కడే చనిపోయినాడండి. ఇలాంటి వార్తలు క్రైస్తవులకు వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి అమ్మా? క్రైస్తవులకి ఇలాంటి వార్తలు వస్తే ఎమ్మడో దేవునికి స్తోత్రం అనాలా. అనగలరా అమ్మా? ఎంతమంది అనగలరు చెప్పండి? ఎంతమంది అనగలరు చెప్పండి? ఎంతమంది అనగలరు చెప్పండి? ఇలాంటి వార్త మీ కుటుంబంలో వచ్చినప్పుడు ఎంతమంది అనగలరు చెప్పండి? పిరుక్కుండయా, నాది పిరుకుగుండె అంటారా? దేవునికి స్తోత్రం అంటారా? అమ్మ ఎంతమంది దేవునికి స్తోత్రం అంటారు? నేనైతే దేవునికి స్తోత్రమే అంటా. అవి ఒక రాధమ్మ చేయిపోయి కీర్తుందుడు, అమ్మయ్య బంగారు తల్లి అమ్మ. అమ్మ చెయ్యి ఎత్తినావా? నేను చెప్తున్నామా? ఇప్పుడు కూడా ఎత్తుంది చెయ్యి. ఇంకెంతమంది చెయ్యి ఎత్తగలరు చెప్పండి? అలాంటి దుర్వార్తలు మనకు వచ్చినప్పుడు అబ్బా ఏం ఎత్తుతుంది కదమ్మా, ఏమో సువార్థమేనా లేకపోతే అమ్మ మకం చూపి అమ్మ సువార్థమే కదా, ఏమో కళ్ళు నాకు మస్తు కనబడుతుండే. అమ్మ ఎత్తి చేయలేదా ఇప్పుడు? నువ్వుకేంటినమ్మా? అమ్మ చెయ్యి ఎత్తింటే ఎత్తు, కొట్టండి సపోర్ట్లు గట్టిగా. అంత విశ్వాసం ఉండాలి చూడు మీకు. భయపడకూడదండి, దిగులు చెందకూడదు. నీ కొడుకులు ఇచ్చింది దేవుడు తీసుకుంటే తప్పేమి? తీసుకుపోని. నిన్ను కూడా దేవుడు అడుగుతాడు. నీకు హార్ట్ అటాక్ ఉంది, అయిపోయి ఒక వారంలోపు చచ్చిపోతావు డాక్టర్ చెప్తాడు. అబ్బా చచ్చిపోతా. దిగులు రోజు భయపడి వస్తావు. భయపడొద్దండి. ఆ వార్త డాక్టర్ చెప్తే దేవునికి స్తోత్రం తండ్రి, నేను ఇంక తొందరగా దేవుని కాడికి పోతున్నా తండ్రి అనాలా. భయపడకూడదు. సువార్తం చూసి నేర్చుకోండి మీ ధైర్యం. అమ్మ ఎవరు చూసి నేర్చుకోవాలా? నిన్నగాక మొన్న ప్రభు నమ్ముకోయింది, బాప్తిసం తీసుకుంది, ఆయమ్మను చూసి ధైర్యం మీరు తెచ్చుకోండి. మీకు అందరికీ ఆయమ్మ మాదిరి, ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, గద్దించే సింహం వలె ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రార్థనలో మీరు ఉండండి. కాబట్టి ప్రేమిలరా కుంగి పోకూడదు. ఆ వార్త ఈయనకి తెలగానే ఏం చేశాడయ్యా చెప్పండి? నరసింహన్న ఏం చేశాడు ఆయన చెప్పండి? ఎమ్మడి గుండె పట్టుకున్నాడు, ఎమ్మడే కుంగిపోయినాడు, ఎమ్మడే యాలబడినాడు, మెడకాయ ఉన్నట్టే ఇరిగిపోయింది, చచ్చిపోయినాడు. ఏబుకి
10 మంది చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయన భయపడినాడు చెప్పండి మరియమ్మ? 10 మందిని పిల్లలు మీ అన్న ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా 4 పక్కల గాలి కొట్టి ఆ మిద్దె పడి అందరూ చచ్చిపోయినారా అని వార్త వస్తే, యెహోవా ఇచ్చారు నా పిల్లలను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి మహిమ, స్తోత్రం స్తోత్రం అన్నాడు సువార్తములక్క. అవునా లేదా? కాబట్టి ఈ మనిషిలాగా ఉండి భయపడొద్దండి. ఒక ఆయన డాక్టర్ అన్నాడంట, కొంతమంది ఖైదీలు దొరికింటే సూదులు వేసి చంపుతాను రా నేను అని చెప్పినాడంట. సూదులు వేసి చంపుతాను రానంట. వాళ్ళు ఎదురుగా బరగొడ్డుకి వేసింటే బరగొడ్డు పడి ఎమ్మడే చచ్చిపోయిందంట. కుక్కకి వేసింటే కుక్క ఎమ్మడే పడి చచ్చిపోయిందంట. ఈ సూదే నీకు వేస్తాను రా అన్నాడంట. అని చెప్పేసి వాని వద్దు వద్దు వద్దంటే అందరు పట్టుకొని సూది పుసుకుని సూది వేసినారు. సూది వేస్తేనే ఇంక నేను చచ్చిపోతా చచ్చిపోయి సూది వేసినాడు అబ్బా అనుకుంటా గిల్ల తగలాడు ఊక చచ్చిపోయాడు. కానీ సూది వేసింది మాత్రం అది కాదంట. సూది వేసింది మాత్రం ఆయన అది కాదంట. అంటే భయపడి కూడా చచ్చిపోతారా కొంతమంది అని చెప్పేసి చూద్దామని వేసినారంట. ఆ సూది కాదంట. ఆ సూది ఇంకా నొప్పులు తగ్గే సూది వేసినాడంట. మంచి డాక్టర్ నొప్పులు తగ్గే సూది వేసినాడంట. ఒక భయపడిచ్చి మంచి సూది వేసినాడంట. ఇంక అయిపోయా, బొర్ర కూడా చచ్చిపోయా, కుక్క చచ్చిపోయా, ఇంక నేను కూడా చచ్చిపోతా గీత తగలాడి గుండె పట్టుకొని చచ్చిపోయాడంట. కానీ చచ్చిపోయే సూది మాత్రం ఆయనకి వేయలేదు. మళ్ళీ ఎందుకు చచ్చిపోయానా చెప్పండి అమ్మా? ఎందుకు చచ్చిపోయామో చెప్పండి? భయము ఆయన గుండెను ఆగేటట్టు చేసింది. భయము రక్త నరాలు గడ్డకట్టేటట్టు చేసింది. భయము రక్తంలో నుంచి వచ్చే నరాలన్నీ చిట్లు పోయేటట్టు చేసింది. ఇంకా చచ్చిపోతాడు ఎమ్మడి చచ్చిపోయినాడు. మనుషులను భయం కూడా చంపుతుందండి. భయం కూడా చంపుతుంది. దిగులు చంపుతుంది. దిగులు చేసుకుంటుండు. మళ్ళా చచ్చిపోతావు, భోజనం నీళ్ళు తాగవు, కూర్చుంటే కూర్చోబుద్ధి కాదు, పండుకోబుద్ధి కాదు. దిగులు చేసి ఏడ్చి గుండె గుద్దుకొని ఊకే చచ్చిపోతావు, అన్యాయం చావు. కాబట్టి అలాగా చింతలు భయము పెట్టుకోకూడదు, ధైర్యంగా ఉండాల. కానీ కింద అదే వచ్చిన మళ్ళీ వచ్చిన చదువుకుందాం, త్వర ముగించుకుందాం. చదవండి అక్కడ 20వ వచనం చదవండి. 20వ వచనం చదవండి. ఆమె పైన వచ్చిన చదవండి, పైనుంచి కింద చదవండి. తన మాంసము తన పెనిమిటి చనిపోయేననియు ఆయమ్మ విని నొప్పులు కలిగను, మోకాల మీద నుండి కుంగి ప్రసన్నము ఆయను, ఆయమ్మ మృతి పొందెను. ఇక్కడ ఒక ఆయమ్మ మృతి చెందిందంట. ఆయమ్మ నిండు గర్భవతి, ఏలి కోడలు. ఆయమ్మ నిండు గర్భముతో ఉంది. కానీ ఒకడు వచ్చి వార్త చెప్పాడు, అమ్మ నీ భర్త మీ మరిది ఇద్దరు చచ్చిపోయారమ్మా యుద్ధంలో అని చెప్పినాడు. ఆ వార్త తర్వాత మీ మామ కూడా ఆ వార్త అయిన మీ మామ కూడా కుంగి, మీ మామ కూడా మెడ ఇరిగి చచ్చిపోయాడమ్మా అని చెప్పినారు. ఆ 3 వార్తలు తెలిసే లోపల అయ్యో నా భర్త, నా మరిది, మా మామ ముగ్గురు చచ్చిపోయారా అని చెప్పేసి యములోని మోకాల మీద కుంగిందంట. నిండు మనిషి మోకాల మీద కుంగిందంట. ఎమ్మడే ఆయమ్మ కడుపులో ఉన్న కుమారుడు ఎమ్మడే కానిపోయి మోకాల మీద కుంగి ఎమ్మడే పడి చచ్చిపోయింది. చచ్చిపోయిందంట. అక్కడ ఉన్న స్త్రీలు ఎమ్మడే ఉరికొచ్చి ఆ కింద ఉన్న పిల్లోని తీసుకొని, అమ్మా నువ్వు కొడుకుని కన్నావు అమ్మా, చూడమ్మా అంటే యాడుంది? ప్రాణం పోయిందండి. అప్పుడే ప్రాణం పోయింది. ఆయమ్మ మోకాలు నిండు గర్భవతి, మోకాల మీద కుంగి ఎమ్మడే డెలివరీ అయి అట్టే పడి చచ్చిపోయింది. చూసావా? భయము మనిషిని చంపుతుంది.
భయము మనిషిని కుంగదీస్తుంది. భయము మనిషిని ఏం చేస్తుందంటే సర్వనాశనము చేస్తుంది. అందుకే క్రైస్తవులు దేని విషయంలో భయపడకుడి, దేని విషయంలో భయపడకుడి. ఎవడనగలడు ఈ మాట చెప్పండి? దేవునిలో బలంగా ఉంటే, బలంగా వాక్యం వింటే, ప్రార్థన చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే దేని విషయంలో భయపడడు, దేని విషయంలో కుంగిపోడు, దేని విషయంలో మనిషి బెండుగాడు. కాబట్టి ధైర్యం ఉండాల. ఈ స్త్రీ నిండు గర్భవతికి ఆ వార్త తెలగానే ఎమ్మడే మోకాల మీద కుంగి, అయ్యో నా భర్త చచ్చిపోయినట, నా భర్త చచ్చిపోయినట, నా మరిది చచ్చిపోయాట, మా మామ కూడా చచ్చిపోయినాడా, చచ్చిపోయాడు మామ కూడా అటనా అని ఎమ్మడే కుంగి, ఆయమ్మ కూడా గుండె పట్టేసిందేమో, ఆయమ్మ కూడా ఎమ్మడే డెలివరీ అయ్యి ఎమ్మడే చనిపోయిందండి. కాబట్టి భయము మనుషులను తరిమి చంపుతుందండి, భయము ఎంటాడి పట్టుకుంటుందండి. కాబట్టి భయము చెందకూడదు. దేని విషయంలోనైనా సరే మనిషి భయపడకూడదు. క్రైస్తవుడు ప్రాణం పోతుందంటే దేవునికి స్తోత్రం అనాలా, మీ ఇంటి వాళ్ళు కుంగిపోతున్నారంటే దేవునికి స్తోత్రం అనాలా. కానీ ప్రభు పాదాలు మాత్రము విడిచిపెట్టకూడదు. నీ భారము దేవుని మీద మోపు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా మీరు నా వద్దకు రండి, నా వద్దకు రండి, మీ భారం నా మీద మోపండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ సమయంలో కూడా మీకు విశ్రాంతిని ఇస్తాను, ఆ సమయంలో కూడా మీకు ధైర్యం ఇస్తాను, ఆ సమయంలో కూడా మిమ్మల్ని నిలబెడతాను, స్థిరపరుస్తాను. నా దగ్గరికి రండి, మీ భారం నా మీద మోపండి అని దేవుడు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు, రండి రండి అని. వస్తున్నారు కానీ భారం మాత్రము మీ మీదనే పెట్టుకుంటున్నారు, మీ గుండెల మీద, మీ గుండెల మీద, మీ తలకాయ మీద పెట్టుకుంటున్నారు. మీ తలకాయ మీద భారం కదా, మీ తలకాయ మీద పెట్టుకుంటారు భారం అంతా, మీ గుండెల మీద పెట్టుకుంటున్నారు భారం అంతా. ఒక ఆయన ఇంతలా పిల్లని ఎత్తుకొని భుజం మీద నడుచుకుంటూ పోతున్నాడంట. ఒక ఆయన జటకా బండి తోలుకుంటూ పోతున్నాడంట. ఈయన మోసుకొని పోతున్నాడు ఇంతలా మనిషిని. కూర్చోయా నా జటకాలంటే ఏమి జటకాలు కూర్చొని పిల్లోని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఆ జటకా ఉరుకుతుందంట, ఆ గుర్రం బండి ఉరుకుతుందంట. గుంతలు పడినప్పుడు అంటున్నాడంట, గుంతలు పడ అంటున్నాడంట. ఏమి మంచి అంటున్నాడు అని తిరిగి చూస్తే కొడుకుని మాత్రము 2 కాళ్ళు ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి వేసుకొని చేతులు పట్టుకొని టేకుతున్నాడంట. అప్పుడు జటకా బండి ఆపి, ఒరే పిల్లోని మోసుకొని పోతున్నావనే నా జటకా బండి ఆపి నువ్వు డబ్బు లేకుండా ఎక్కించుకున్నానే, నీ పిల్లోని కింద కూర్చోబెట్టచ్చు కదా, కింద కూర్చోబెట్టుకుంటే భారం తగ్గుతుండే కదా, నీ మీదనే కూర్చోబెట్టుకొని అంటున్నావే గుంతల పడినప్పుడు అంతా. బుద్ధి ఉందా లేదా, నీకు తెలివి ఉందా లేదా అని చెప్పి అప్పుడు పిల్లోని దింపి జటకా బండి మీద కూర్చోబెట్టి అప్పుడు జటకా తోలుకుంటూ పోతే, అమ్మయ్య ఇప్పుడు భుజాల నొప్పులు తగ్గినాయిలే, ఇప్పుడు బాగుందిలే అంటాడట. అట్లా చాలామంది చర్చికి వస్తారు కానీ భారము దేవుని మీద మోపరండి, మోపరు. వాళ్ళ గుండెల మీదనే పెట్టుకుంటారు, వాళ్ళ నెత్తి మీదనే పాప భారం అంతా పెట్టుకుంటారు. దేవుని మీద మోపండి మీ భారము. దేవుని మీద మోపితే మీకు ఏమి దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది, మీ ప్రాణములకు తృప్తి కలుగుతుంది. దేవుడు ఆ పని అంతా కూడా మీ పనుల భారం అంతానే చేస్తాడు. కాబట్టి ప్రేమ దేవులారా, మీ భారం ఎవరి మీద మోపాలి చెప్పండి? దేవుని మీద మోపాలండి. ఏలియమైనా చెప్పండి, కొడుకులు 2 చచ్చిపోయినారని చెప్పగానే ఆ వార్త వినగానే ఇప్పుడు అన్నాడు, ఎమ్మడే కుంగిపోయి కూర్చున్నట్ట వెనకబడి మెడక ఇరిగి చచ్చిపోయినాడు. ఆ వార్త తెలిసిన కోడలు భర్త చచ్చిపోయినాడు, మరి చచ్చిపోయినాడు, మామ చచ్చిపోయినాడు వార్త తెలగానే నిండు గర్భవతి ఎమ్మలే కడుపులో ఉన్న పిండము తిరిగి ఎమ్మడే మోకాల మీద కుంగి ఎమ్మడే ఆ పిల్లోని డెలివరీ అయ్యి
ఎమ్మడి పడి చచ్చిపోయిందండి. భయమే చంపేసింది. కాబట్టి అలాంటి భయం మీకు ఉండకూడదని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిచ్చేస్తా. కీర్తనలు 42:5 చూసుకుందాం. ఈ మాట చెప్పిన త్వరగా ముగిచ్చేస్తాను. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు, దేవునందు నిరీక్షణ కలిగి ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకునుతూ ఇంకెను నేను ఆయనను స్తుతించుదును. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు. కొంతమంది తొందరపడతారు, ఉలిక్కి పడతారు. ఉలవలు తిన్నాయేమో ఉలిక్కి పడుతుంది. అమ్మ అంటారు కదా, సామెత అంటారు కదా, అది ఉలవలు తిన్నాయేమో ఉలిక్కి పడినట్టు. చాలామంది దేవుని బిడ్డలు కూడా ఉలిక్కి పడతారు. ప్రతి విషయంలో ఉలిక్కి పడతారు. చిన్న మాటకు ఉలిక్కి పడతారు, పెద్ద మాటకు ఉలిక్కి పడతారు. చిన్న మాట అంటే చాలు ఉలిక్కి పడతారు. ఎంతవరకు ఉన్నా వాళ్ళు మంచోడు అంటే సార్ మంచోడు అని లేని దగ్గరికి వస్తారు. నువ్వు బాగా ప్రార్థన అంటే నేను ప్రార్థనేనా అంటే నాకు ప్రార్థన రాదా అని ఎమ్మడే ఉలిక్కి పడతారు. నువ్వు చర్చికి రావటం, నేను చర్చికి రాలా నేను అంటే చర్చికి వస్తే విశ్వాసం లేకపోతే కాదా, ఎమ్మడే ఉలిక్కి పడతారు. కాబట్టి ప్రేమలా ఉలిక్కి పడకూడదు. ఇక్కడ దావీదు ఏమంటుంటే నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. తన ప్రాణానికి తను ధైర్యం చెప్పుకుంటున్నాడు. మీ ప్రాణాలకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీ ప్రాణం మీలో ఒక్కోసారి కుంగిపోతూ ఉంటుంది. ధైర్యం చెప్పుకోండి, ధైర్యపరుచుకోండి. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వు ఎలా తొందరపడుతున్నావు. తొందర అమ్మా ఎంతమందికి ఉందమ్మా క్రైస్తవులకి తొందర ఒక మాట అంటే కనీసం కొద్ది కూడా ఒక నిమిషం కూడా వరుసుకోరయ్యా. తొందర ఎవరైనా చిన్న మాట చెప్తే దాన్ని కొద్ది కూడా వరుసుకోరండి. ఎమ్మడే ఆమె అబ్రాహం చెప్పినాడు, అబ్బా కడుపులో ఉబ్బుతుంది, తిప్పుతుంది, ఇది చెప్తా ఎమ్మడే చెప్పడం. తొందర. క్రైస్తవులకి తొందర ఉండకూడదు. క్రైస్తవులు నిరీక్షణ కలిగి ఉండాలా. అక్కడే ఉంది నా మాట. ఎలాగా తొందరపడుతున్నావు, దేవునందు నిరీక్షణ ఉంచుము. అమ్మ ఏముంచాలి చెప్పండి, తొందరపడుకోకుండా ఏముంచాలి చెప్పండి, దేవునందు నిరీక్షణ కలిగి ఉండము. నిరీక్షణ ఉండాలా. నిరీక్షణ అంటే తెలుసా, ఆగుట, తొందరపడకుండా నిలబడుట. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవునందు నిరీక్షణ కలిగి ఉండండి. తొందరపడొద్దండి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. ఎవరైనా ఒక మాట అంటే ఎమ్మడే ఊరేసుకుని చచ్చిపోయేదే, ఈ పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆడవాళ్ళు చచ్చిపోతే మొగుడు అన్యాయం అయిపోతాడు. తొందర నిర్ణయం. ఏమి ఇంత చిన్న నిర్ణయం అనుకున్నారేమో, అది ఈడ తప్పించుకుంటావేమో, కానీ మళ్ళా నువ్వు అగ్నిగుండా పోయి కాలుతావు. కాబట్టి తొందరపడకూడదు. దేవునందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త. అమ్మా ఈ మాట చెప్పగలరా? ఆయన నా రక్షణకర్త. ఆయన నా సమస్యలు చూసుకుంటాడు, ఆయన నా ఇబ్బందులు చూసుకుంటాడు. నేను నిరీక్షణ కలిగి ఉంటా, విశ్వాసము కలిగి ఉంటా, నా భారము దేవుని మీద మోపుతా. ఏమన్నా చేయని దేవుడు, ఏమన్నా చేయని దేవుని మీద భారమేయండి. నీ రక్షణకర్త నీకు తోడుగా ఉండగా నీకు ఎందుకు భయము, ఎందుకు నీకు తొందర, ఎందుకు నీకు దిగులు? విశ్వాసం లేనివాడైతే తొందరపడతాడండి. ప్రతి విషయానికి తొందర. విశ్వాసం లేనోడు, విశ్వాసం ఉన్నోడు నిరీక్షణ కలిగి ఉంటాడు. ఆయన నా రక్షణకర్త అనియు ఆయన మీద భారం వేస్తాడు. అక్కడ కింద మరొక మాట ఏమని చెప్పండి, చదవండి. దేవుని చదవండి అన్నమాట. నా దేవుని యందు చెప్పుకునుతూ ఇంకెను నేను ఆయనను స్తుతించుదును. ఇంకెను నేను ఆయనను స్తుతించుదును.
దేవుని స్తుతించాలంట. కొడుకులు చచ్చిపోయాడని చెప్పేసి భయపడకూడదు, దేవుని స్తుతించాల. భర్త చచ్చిపోయాడని చెప్పేసి చింత చేయి భయపడకూడదు, దేవుని స్తుతించాల. కాబట్టి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి భయపడి? ఒక ఆయన ఐప్తా బిడ్డ కనపడగానే కుంగిపోయాడు. ఈయన చూసినట్టయితే కొడుకులు చచ్చిపోయారని చెప్పగానే ఎనికిబడి మెడ ఇరిగి చచ్చినాడు. అమ్మా నీ భర్త మీ మామ చచ్చిపోయాడు అనగానే నిండు గర్భవతి మోకాల మీదనే కుంగి డెలివరీ చచ్చిపోయింది. కానీ అబ్రాహాము చూసుకుందాం, నీ కొడుకుని బలి అంటే ఎనికిపోలేదు. ఇస్సాకును చూద్దాం, నీ తండ్రి నీ తల నరుకుతా అంటే కూడా ఎనికిపోలేదు. ఇప్తా కూతురు చూద్దాం, తండ్రి దేవుడిచ్చిన మాట ప్రకారంగా నా తల నరికాయి, నాకు 2 నెలలు టైం అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళింది. ఏబుని చూడు, ఎంత నష్టం వచ్చినా సరే, సర్వం ఒక్కరోజే పోయినా సరే యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని పోయిన ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. అలాగే దావీదును చూసినట్టయితే దావీదు ఏమంటాడు చెప్పండి? నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, ఎలా తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ కలిగి ఉండము, ఆయన నా రక్షణకర్తనియు దేవుని చెప్పుకునుతూ ఇంకెను దేవుని స్తుతించుదామని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన జీవితం మీలో ఉండండి, దేనికి భయపడద్దండి. మేఘము లాంటి సమస్యలు వస్తే కూడా భయపడద్దు, తెప్పలాగా లేచిపోతాయి అవన్నీ. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అవన్నీ తెప్పలాగా పోతాయి. పడే వారసం అనుకుంటావు, కానీ కొద్ది గాలి దేవుడు పంపించంటే దాన్ని తీసుకుపోయి అవతల వారేస్తాడు వర్షాన్ని. నువ్వు మాత్రము నీ మీద మాత్రం వర్షమే పడదు. కాబట్టి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉండండి. నా ప్రాణమా నువ్వు ఎలాగ కుంగి ఉన్నావని నీ ప్రాణానికి నువ్వు ధైర్యము చెప్పుకున్నాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.